ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటల మీద ఇప్పుడు తెలంగాణలో విపరీతమైన చర్చ జరుగుతుంది. సువేందు అధికారి ఆయనకి తెలంగాణకి ఏం సంబంధం అనుకుంటారా? ఎక్కడో వెస్ట్ బెంగాల్లో ఉన్న నాయకుడి గురించి నిన్నటి నుంచి తెలంగాణలో చర్చ జరుగుతుంది. సువేందు అధికారి వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి నాయకుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో మమతా బెనర్జీతో పాటు కలిసి పనిచేసినటువంటి నాయకుడు. అయితే మమతతో పడక ఆయన బీజేపీ వైపు పోయిండు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఆయన బీజేపీ నుంచి సీఎం అయిండు. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎంగా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయనని సువేందు అధికారితో ఎందుకు పోల్చుతున్నారు ధర్మపురి అరవింద్? ఇప్పుడు ఈ చర్చ జరుగుతుంది. ఇంకొకటి ఏంటి అంటే, నిన్నగాక మొన్న తెలంగాణ పర్యటనకు వచ్చినటువంటి మోడీ రేవంత్ రెడ్డి గారిని ఉద్దేశించి నాతో కలిసి రండి అని మాట్లాడతాడు. 2 రోజులు కాకముందే బీజేపీ ఎంపీ ఆయన మరో సువేందు అధికారి అవుతాడేమో అని మాట్లాడుతున్నారు. ఇవి ఏదో కాకతాళీయంగా నార్మల్గా మాట్లాడిన మాటల్లాగా ఎవరు కూడా తెలంగాణ సమాజం చూస్తలేదు. ఎందుకంటే దీని వెనకాల ఏమన్నా ఉందా, పొలిటికల్గా ఏమన్నా జరుగుతుందా అనే చర్చ విపరీతంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో, బీజేపీలో రెండిట్లలో కూడా ఈ చర్చ జరుగుతుంది. అట్లనే ధర్మపురి అరవింద్ మాట్లాడుకుంటే ఏమంటాడంటే, నేను ఒక చిన్న స్థాయి కార్యకర్తని, ప్రతిదీ నాకు తెలవాలని లేదు. ఆయన ఢిల్లీలో చాలామంది నాయకులని కలిసి మాట్లాడుతున్నారు, ఆయన ఇంకొక సువేందు అధికారి అవుతాడేమో అని అన్నాడు. చాలా క్లారిటీగా ఆయన చేసిన ఆరోపణలు కూడా చాలా ఇష్యూస్ని తెలంగాణ సమాజంకి తెలిసేలాగా చేసిండు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఒక చర్చ ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు బీజేపీ లైన్లో ఉన్నారు అని, కాంగ్రెస్ వాళ్ళ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ లైన్లో లేడు అని, రాహుల్ గాంధీ ఇష్టాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాడు అని, ప్రతిసారి బీజేపీకి ఫేవర్గా ఇప్పుడు నిన్నగాక మొన్న బండి భగీరథ్ విషయంలో కూడా ఆయన బీజేపీకి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి కొడుకు అయినా సరే, వేరే పార్టీకి సంబంధించిన నాయకుడు అయినా సరే, ఆ నాయకుడి కొడుకును కాపాడడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నాడు అని తెలంగాణ సమాజం అనుకుంది. సో ఈ టైంలో, ఇన్ని ఇష్యూస్ ఉన్నటువంటి టైంలో బీజేపీ ఎంపీ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి మీద మాట్లాడిన మాటలని మామూలుగా తీసుకోవడానికి లేదు. దాని వెనకాల ఏం జరుగుతుంది, ఏమన్నా ఉందా అనేది కూడా. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ప్రతి సందర్భంలో ఏం చెప్తారంటే, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అంటాడు. అప్పుడే చాలామంది ఏమంటారంటే, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని చెప్తున్నారు, కానీ 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచే సీఎంగా ఉంటా అని చెప్తలేరు. ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉండరు, వేరే పార్టీలోకి పోతారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. సో ఈ టైంలో ఇప్పుడు అరవింద్ మాట్లాడిన మాటలు కూడా ఒకసారి దానికి సింక్ చేసి చూసి మాట్లాడుకుంటున్నారు. అయితే అరవింద్ మాట్లాడిన మాటల తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ ఒక్క నాయకులు కూడా, పెద్ద స్థాయి నాయకులు, ఒకరో ఇద్దరో చిన్న నాయకులు మాట్లాడిరు, రెస్పాండ్ అయ్యారు, కానీ ఏ ఒక్కరు కూడా మాట్లాడలేదు. అంటే ఆ మాట్లాడకపోవడాన్ని కూడా ఎట్లా చూడాల్సిన అవసరం ఉంటుంది? ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి మీద బీజేపీకి సంబంధించిన ఎంపీ కొన్ని ఆరోపణలు చేస్తే అవి ఆరోపణలు మాత్రమే అని కొట్టిపారేయడానికి కూడా ఎవరు కొట్టిపారేయలేదు. రేవంత్ రెడ్డి చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, రేవంత్ రెడ్డికి సన్నిహితులైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా ఈ విషయం గురించి మాట్లాడలేదు. పెదవి విప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. అంటే మరి దీని వెనకాల ఏం జరుగుతుంది? నిజంగానే ఆయన సువేందు అధికారి కాబోతున్నాడా? దానినే ధర్మపురి అరవింద్ బయటపెట్టిండా? అట్లాంటి చర్చలు ఏమన్నా జరుగుతున్నాయా? నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళ హైకమాండ్, వాళ్ళ అగ్రనాయకులకు కూడా రేవంత్ రెడ్డి మీద అనుమానం ఉంది అనేది చాలా రోజుల నుంచి జరుగుతున్న చర్చ. అందుకే నరేంద్ర మోడీని ప్రతిసారి ఢిల్లీలో కలిసినటువంటి సందర్భంలో కూడా పక్కన కాంగ్రెస్ పార్టీ, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడు కూడా పక్కన ఉండేలాగా వాళ్ళ హైకమాండ్ చర్యలు తీసుకుంటుంది అని. గతంలో మొదటిసారి సీఎం అయిన తర్వాత మోడీని కలిసినప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను వెంటబెట్టుకొని పోవడం, దాని తర్వాత రకరకాల సందర్భాలలో కలిసినప్పుడు శ్రీధర్ బాబు కావచ్చు, దాని తర్వాత కలిసినటువంటి సందర్భంలో ఎంపీలని వెంట పంపించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు, ప్రధాని మోడీ ఇద్దరు ఒకరికొకరు కలవనీయకుండా కాంగ్రెస్ హైకమాండ్ వాళ్ళ పార్టీ నాయకులను కూడా పంపుకుంటూ వస్తుంది. ఎందుకంటే వాళ్ళ రాహుల్ గాంధీకి కావచ్చు, వాళ్ళ హైకమాండ్ అగ్రనాయకులకి కావచ్చు, చాలామందికి అనుమానాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి మీద అనే చర్చ చాలా రోజుల నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీలోనే మాట్లాడుకుంటారు చాలామంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళు కాదు, అధికారం రావడానికి కొన్ని రోజుల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి నాయకులు. కాబట్టి అధికారం కోసం వేరే పార్టీలోకి పోడు అనేటువంటి నమ్మకం లేదు అనే చర్చ కాంగ్రెస్ పార్టీలో జరుగుతుంది. ఇట్లాంటి చర్చ ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నప్పుడు, ఇంకొక దిక్కు బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ చేసినటువంటి వ్యాఖ్యలు, ఆయన మాట్లాడినటువంటి మాటలు కొంత సంచలనంగా కనిపిస్తున్నాయి. కానీ నిన్న మాట్లాడినప్పటికీ ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి నుంచి కానీ, ప్రభుత్వం వైపు నుంచి కానీ, రేవంత్ రెడ్డికి సన్నిహితంగా ఉండేటువంటి మనుషుల దగ్గర నుంచి కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీల వైపు నుంచి కానీ ఒక కౌంటర్ కూడా లేకపోవడమే ఇంకా చర్చని ఎక్కువగా చేసి చూపిస్తున్నాయి. కనీసం ఒక పొలిటికల్ దాన్ని ఆరోపణగానో ఇంకొక దానిగానో తీసివేసేటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి మనుషులు చేయలేదు.
ఎప్పుడైనా సరే సహజంగానే పాలిటిక్స్లో ఎవరైనా నాయకులు మాట్లాడితే దాని మీద ఇమీడియట్గా కౌంటర్లు మనం చూస్తూ ఉంటాం. చాలా రకాల ఆరోపణలు వచ్చినప్పుడు కావచ్చు, ఆరోపణలు వచ్చినప్పుడు వాళ్ళే బయటకు వచ్చి మాట్లాడతారు, లేకపోతే వాళ్ళకి సన్నిహితంగా ఉండేటువంటి నాయకులు వచ్చి మాట్లాడతారు. కానీ ఇక్కడ నిన్న ఒక బీజేపీలో ఉన్నటువంటి ఎంపీ మాట్లాడినటువంటి మాటలకి ఇప్పటివరకు ప్రభుత్వం వైపు నుంచి కౌంటర్ రాకపోవడాన్ని కూడా చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తున్నారు చాలామంది అనలిస్టులు. సో నిన్న ధర్మపురి అరవింద్ మాట్లాడినటువంటి మాటలు అయితే తెలంగాణ వ్యాప్తంగా చర్చకు దారితీస్తున్నాయి. ఏం జరగబోతోంది తెలంగాణ పాలిటిక్స్లో, కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి చర్చ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతుంది.